సినిమా ఈవెంట్ అంటే కేవలం ప్రమోషన్ మాత్రమే కాదు. వేల మంది అభిమానులు, లక్షల మంది నెటిజన్లు గమనించే ఒక వేదిక. అక్కడ మనం వాడే ప్రతి పదం మన సంస్కారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవల శివాజీ గారి వ్యాఖ్యలు, దానిపై చిన్మయి, అనసూయ మరియు మంచు మనోజ్ గారి రియాక్షన్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వినోదం పేరుతో హద్దులు దాటడం ఎంతవరకు సమంజసం? నవ్వు పుట్టించడానికి డబుల్ మీనింగ్స్ అవసరమా? శివాజీ గారు తన మాటల తీరును సమర్థించుకోవచ్చు, కానీ వినేవారికి అది ఇబ్బందికరంగా అనిపించినప్పుడు సవరించుకోవడమే సంస్కారం కదా. చిన్మయ్ గారు గాని, అనసూయ గారు గాని లేవనెత్తిన ప్రశ్నల్లో ఒక లాజిక్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో మహిళలను కేవలం గ్లామర్ వస్తువులుగానో లేదా జోక్స్ కి వాడుకునే వస్తువులుగానో చూడడం ఎప్పుడు ఆగుతుంది? మంచు మనోజ్ గారు ఈ విషయంపై మాట్లాడడం వల్ల తోటి నటులకు కూడా ఒక బాధ్యత ఉంటుందని అర్థమవుతోంది. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కాదు, మన మాట ఇంకొకరిని కించపరచకుండా ఉండాలి. సెలబ్రిటీలకి ఫాలోయింగ్ ఎంత ఉంటుందో బాధ్యత కూడా అంతే ఉండాలి. వినోదం విఘ్నతని దాటకూడదు. సందర్భం ఏదైనా కావచ్చు, సంస్కారం ముఖ్యం. మైక్ పట్టుకుంటే మేధావి అయిపోరు. మాటల్లో గౌరవం ఉన్నప్పుడే ఆ వ్యక్తికి విలువ. మహిళల పట్ల గౌరవం అనేది మన ఇంట్లో మొదలై మనం నిలబడే వేదిక వరకు ప్రతిబింబించాలి. ఇక్కడ అసలైన వైచిత్రి ఏంటో తెలుసా? ఇదే శివాజీ గారు ఎన్నో సందర్భాల్లో సంస్కారం గురించి, విలువల గురించి, ఆడపిల్లల పద్ధతుల గురించి నీతులు చెబుతుంటారు. కానీ అదే వ్యక్తి ఒక పబ్లిక్ ఈవెంట్ లో అందరి ముందు అమ్మాయిలను ఉద్దేశించి సామాన్లు అని సంబోధించడం ఏ రకమైన సంస్కారం? ఒక వస్తువుని చూసినట్టుగా మహిళలను చూడడం, వారిని సామాను అని పిలవడం ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆడపిల్లలు అంటే మీకు ఒక వస్తువా, లేక మీ వినోదానికి ఒక సాధనమా? సంస్కారం అనేది కేవలం ఎదుటి వారికి చెప్పడానికేనా? మీ మాటల్లో అది కనిపించదా? మీరు వాడిన ఆ పదం మీ మనస్తత్వాన్ని బయట పెడుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ విలువల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. అందుకే చిన్మయి గారు, అనసూయ గారు స్పందించాల్సి వచ్చింది. ఒక మహిళను గౌరవించడం చేత కాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అసభ్యకరమైన పదజాలంతో వారిని కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు?